సరే సరే, ఒక 2 నిమిషాలు వస్తావు. ఈ సమ్మర్సిబుల్ మోటారు, ఇందులో వాటర్ నింపి బోర్లు దించాలి. ఫిల్టర్ నీళ్ళు వస్తే చాలా బెటర్, కొద్దిగా ఎక్కువ సర్వీస్ ఇస్తుంది మోటార్. 5 లీటర్స్. ఓన్లీ మోటార్ లిఫ్టింగ్ మిషన్. మనం చాలా రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు స్టాండ్తో మోటార్ తీస్తే మనుషులకు దెబ్బలు దాసుడు, దవడలు రాలిపోవడు, దానివల్ల చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ వాటర్ గ్రౌండ్ లెవెల్ లోపలికి పోవట్లా. ఈ మిషన్ రెడీ చేసి దించడం, లిఫ్టింగ్ చేయడం, తీయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు కానీ చాలా సేఫ్టీ, టైం బాగా సేఫ్ అవుతుంది. చూడండి, మీకు చూస్తాం మొత్తం. దీని కాస్ట్ వచ్చేసి 7.5 lakhs ఓన్లీ మిషన్ కాస్ట్. ఇన్ని పైపులు ఉంటాయి. ఇంతవరకు లేబర్తో తీయడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. దానికోసం ఈ మోటార్ లిఫ్టింగ్ మిషన్ రెడీ చేయడం జరిగింది. మొత్తం హైడ్రాలిక్ సిస్టమ్ మొత్తం ఇది A to Z. మోటార్లు ఎరుక్కపోయినా చేసినా ఇంతకుముందు అట్లనే రైతులు వదిలేసి మళ్ళీ బోర్లు వేసుకొని చాలా ఇబ్బందిగా ఉంటుండే. దీనివల్ల ఏంటంటే ఇరుక్కపోయినా చేసినా సులువుగా తీయచ్చు. సాయంత్రం వరకు చేసే పని 1 అవర్లో అయిపోతుంది. రైతుకు చాలా సేఫ్టీ ఇది మిషన్. ఇంతకుముందు స్టాండ్తో తీస్తుంటే అది దెబ్బలు దాకుడు చేసుడు, మళ్ళీ 500 ఫీట్లు 600 ఫీట్లు డెప్త్కి వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా అవుతుండే. మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా టైం పడుతుంది. ఇది అట్లా కాదు, ఓన్లీ 1 అవర్లో మోటార్ లిఫ్టింగ్ మొత్తం మిషన్ అయిపోతుంది. మీరు మా దగ్గర ఉన్నారు, రైతు కూడా మా దగ్గర ఉన్నాడు, రైతుతో మాట్లాడండి. అట్లా ఏం లేదు, ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడు మనుషులు చేసిన దానికంటే ఇది మిషన్ కాబట్టి మనకు మనుషులు చేస్తే కొంచెం తక్లీఫ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు మిషన్ కాబట్టి అన్నీ చేసుకుంటుంది. ఇక మనం బిరేట్లు అన్నీ ఎక్కించడం, మనం పాన పట్టడం అవసరం లేదు. ఇక ఎంత 20-25 పైపులు 30 పైపులు అయినా కానీ గంటలో అయిపోతుంది. పీకుడైనా దించుడైనా అట్లా. ఇది కొంచెం ఏంటంటే ఇప్పుడు మనుషులతోటి కొంచెం ఇబ్బంది అవుతున్నది, దెబ్బలు తగులుతున్నాయి, చేస్తున్నది, మోటార్ ఇక్కపోతుంది, మోటార్ కొన్ని వదిలేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 40-45 పైపులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి 40-45 పైపులలో ఇప్పుడు కొత్త మోటార్ తీసుకొచ్చినాము. దీంతో దించుదామని చెప్పేసి పిలిపించినాము. ఇప్పుడు సూపర్గా పీకేసింది, అది పీకేసింది. ఇప్పుడు దించడానికి కూడా అతనే వచ్చిండు, దించేస్తాడు. ఇప్పుడు ఒక గంట కూడా పట్టదు దించేసుడికి. సయ్యా దించడం మీద ఉంటుంది. ఇప్పుడు చేతులతో దింపాలంటే ఒక ఏదైనా సాయంత్రం కూడా కాదు, ఒక రోజులో అయిపోద్ది. ఇంక ఇది మిషన్ కాబట్టి గంటన్నరలో అయిపోతున్నది. 1 అవర్లో అయిపోతుంది. చాలా సేఫ్టీ మనుషులకు, రైతులకు అయితే సేఫ్టీ ఇది. ఎందుకంటే ఇప్పుడు బండి పోయే స్థలంలో ఉంటే సేఫ్టీ ఉంటుంది. ఇక లోపల ఉంటే కొంచెం తక్లీఫ్ అవుతుంది. కానీ మా రోడ్డుకు పోయినా ఉంటే ఇదే బండి ఉంటేనే బాగుంటుంది. రైతులకంటే మన పీకే మనుషుల కంటే ఇదే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇక ఇది మిషనరీ పని కాబట్టి రప్ప వీకేసుకుంటుంది, దించేసుకుంటుంది. దీనికి మనం ఏం అవసరం లేదు, పట్టుడు చేసుడు ఏం అవసరం లేదు. గడ్డకు లేవాడికి ఇట్లా చేతులు కట్టుకొని దెబ్బలు దాకుండా అది ఏది 10 లెంతల పైపులు ఒక 10-20 ఉంటేనే ఎంత 3-4 గంటల టైం తీసుకుంటుంది. ఇవి 20 ఫీట్ల పైపులు. ఇవి 20 ఫీట్ల పైపులు అయినా దానికి ఇప్పుడు తలిగిస్తే సరబోతుంది. అది మిషన్ ఇక సేమ్ బోర్ బండి లెక్కనే ఇది. సేమ్ బోర్ బండికి దీనికి ఏం తేడలేదు. ఇక అన్ని తిరేట్లు ఎక్కించుకుంటుంది. అదే తింపుడు మనం పాన పట్టిన అవసరం లేదు. సూపర్ ఉంటుంది. ఇది ఎవరైనా సరే ఇది మిషన్ తోటి దించుకున్నది బెటరు. మనుషులకు తగిలి పెట్టద్దు, వాళ్ళు కూడా యాష్టపడతారు, వాళ్ళకు కూడా నరుములు వస్తాయి, బాగుండదని మరి మిషన్ వల్లనే చేసుకున్నానని అనుకుంటున్నాం. మరి చాలా సేఫ్టీ రైతులకి, మస్తు సేఫ్టీ. చాలా అంటే చాలా. ఇంతకుముందు ఏమి పైపు కింద గీత పడది, పైపులోకి అయితే గీత పడది, ఏం ఖరాబ్ కావు. ఇక అనామా దించుడు, ఇక రయ్య పోతుంది అంతే. ఓకే, మనం ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుండి చూసుడు అంతే. ఇట్లా ఏం పర్వాలేదు. నీళ్ళు సరిపోయింది. నీళ్ళు కూర్చుందా తుంపకు
ఇక్కడిది టైడి బస్ అటు లూజ్ ఉందా టైట్ ఉందా చూడు అటు గ్యాప్ బాగుందా 450 టేప్ ఏం లేదా టైపులు వస్తున్నాయి తీసుకెళ్దాం ఇంకా తక్కువ ప్రదీప్ టేప్ వేరే ఆ? ఇక్కడ లివర్ తగిలిచ్చింది ఇక్కడ మీద కొత్త ఇస్తానండి మోటార్ అయితే పంపుకు చెప్పలేదు జై శ్రీరామ్ అదే 2200 అట్లా ఉంటుంది వచ్చు అదే పైపులు బట్టి ఉంటుంది ఇక ఇది ఏం కంపెనీ చెప్పకపోతుండే నేను చెప్తా రమేష్ చూస్తాడు చూసి చెప్తాడు సరే ఏంది కప్పే తీసుకొస్తా ఇక్కడ కులాస్పురకి వెళ్ళి అలా బాల్సీలో లేదు నేను కొత్తగా పోనా అడుగు పోనీ కొద్దిగా గ్రీస్ పెట్టి కొద్దిగా గిరీస్ పెట్టు అక్కడ ఉంది సబ్మర్సిబుల్ మోటార్ లిఫ్టింగ్ యంత్రం అని వచ్చింది అప్పుడు ఇంతకుముందు బస్
మళ్ళీ పెట్టలేవు ఇంకోటి ప్రెషర్ ఆపుతుంది ఇట్లా ఇది ఎంత లూజ్ నాకు లూజ్ వాళ్ళని గట్టి